బాగున్నారండి. సో ఈమెని మీరు ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో చూస్తుంటారు. వీళ్ళది వచ్చి ఫార్మర్ ప్రోడక్ట్ అనమాట. సో వీళ్ళైతే మిర్చి రిలేటెడ్. సో ఈయన వచ్చి విజయరామ్ గారు అనమాట. ఈయన కూడా ఫార్మింగ్ రిలేటెడ్ చెప్తూ ఉంటారు, అందరిని గైడ్ చేస్తూ. ఇది తమల. సో మనం రైతుబడి ఛానల్లో చూస్తుంటాం ఇవన్నీ. సో ఇదంతా ఆర్గనైజ్. వీళ్ళైతే ఎగ్స్ అండ్ చికెన్స్ కూడా రెండు ప్రొవైడ్ చేస్తారంట కావాలంటే. క్యూట్ క్యూట్ గా బాగున్నాయి కదా. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి చాలా డేస్ అవుతుంది కదా. సో ఇదైతే ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి, బాగుంటుంది. సో నేనైతే హైదరాబాద్ లో జరుగుతున్న రైతుబడి అగ్రి షోకి అయితే వచ్చాను. ఇది థర్డ్ టైం అంట కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చి నల్గొండ, సెకండ్ అనంతపూర్, థర్డ్ వచ్చి హైదరాబాద్. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. చాలా మంది అయితే వచ్చినట్టున్నారు. అయితే ఎంట్రన్స్ అగ్రి షోకి చాలా మంది అయితే వచ్చారు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి 20, 21, 22 3 డేస్ ఉంటాయి. సో ఇక్కడైతే ఎంట్రీ పాస్ అయితే తీసుకోవాలంట. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. 50 తీసుకొని ఐడి కార్డ్ అయితే ఇచ్చారు ఒకటి. సో ఇదైతే ఫిబ్రవరి 21, 22, 23 3 డేస్ అయితే జరుగుతుంది. సో ఆ ఐడి కార్డ్ చూపించి ఎంటర్ అయితే అయ్యాను. సో ఇదైతే నాకు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఈవెంట్కి రావడం. చూద్దాం ఎలా అనిపిస్తుంది ఎండ్ వరకు. వేరే మిషన్ ఉంది, దీన్ని అయితే అందరూ చూస్తుంటారు. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదైతే మనం విత్తనాలు అయితే వేస్తాం కదా. సో దీనిలో అయితే మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అంట. దీన్ని అయితే చెప్తున్నారు అక్కడ. ఈ మిషన్ అయితే మల్టీ క్రాప్ యూస్ చేసుకోవచ్చు అంటారు. మనం విత్తనాలు వీటిని అయితే మేము నాగలి అని అంటాము. ఇవి 4 లెగ్స్ అయితే ఉన్నాయి వీటికి. ఇక్కడ కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు, లేకపోతే అది కూడా చూపించేవాడిని మీకు. ఈ స్టాల్లో అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్కి వెళ్దాం. వేరే వేరే మిషనరీ సో ఇవైతే మేమైతే రోటావేటర్ అని అంటాం వీటిని. చాలా యూస్ అవుతుంది రైతులకి. అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే చాలా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిఫరెంట్గా ఇదైతే డిఫరెంట్గా ఉంది ఈ మిషన్ అయితే. దేనికి యూజ్ చేస్తారో ఐడియా లేదు. చల్ల గాలి వస్తుంది. ఇప్పటివరకు జర్నీ చేసి వచ్చా కదా, అరౌండ్ 28 సో కిలోమీటర్స్. ఎంట్రీలో ఉన్న స్టాల్స్ అన్ని చాలా వరకు కంపెనీస్ అయితే ఆక్యుపై చేసుకున్నట్టున్నాయి. సో అందుకని మిషనరీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంత డిస్టెన్స్ వచ్చింది ఎందుకంటే మనం ఏదో ఒక కొత్త ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఇది సో ఇదైతే నాటు వేష మిషన్ బాగుంది అనమాట. కదా చూడడానికి. చాలా different గా ఉంది. మిషనరీ అనుకుంటా. యా, అదే. కాస్ట్ అయితే ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు, ఇక్కడ చూడొచ్చు. సో నిజం చెప్పాలంటే ఇప్పుడున్న రైతు సిచ్యువేషన్స్కి ఇలాంటి మిషనరీస్ పర్చేస్ చేయడం ఇవైతే ల్యాక్స్లో ఉంటాయి నాకు తెలిసి. వీటిని పర్చేస్ చేసి యూజ్ చేయడం అంటే చాలా కష్టమే. ఇది గట్లు లాగడానికి యూజ్ అవుతుంది అనుకుంటా. ఇదైతే డిఫరెంట్గా ఉంది. ఈ మిషన్ అండ్ ఈ మిషన్ వచ్చి గ్రేడింగ్ మిషన్లా ఉంది. చూద్దాం. మల్టీ క్రాప్ గ్రేడింగ్ మిషన్. గ్రేడింగ్ మిషన్ ఇది. సో ఇవైతే ఆల్రెడీ విలేజెస్లో అయితే యూజ్ చేస్తున్నారు. అయినా పెట్టారంటే ఏమైనా మోడిఫికేషన్ చేసి ఉంటారు. ఇవి దేనికి యూజ్ చేస్తారో తెలియదు, మీకు తెలుస్తుంది. ఇవైతే ఎప్పుడు చూడలేదు నేనైతే. మీరు చూస్తుంటే కింద చెప్పండి కామెంట్స్లో. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. నేనైతే అరౌండ్ హార్వెస్ట్ చేస్తాం 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. చిన్న సో ఇదైతే హార్వెస్టింగ్ మెషిన్ మనం అందరం చూసుంటాం. లుక్ మాత్రం చాలా సూపర్గా ఉంది అసలు. చాలా మంది వచ్చారు. చూడడానికి చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. చాలా మంది వచ్చారు. ఇదొక మిషన్ ఉంది.
ఓన్లీ రైతు షో అంటే రైతు బడి షో అంటే ఓన్లీ రైతులు వస్తారని కాదు, చాలా చిన్న పిల్లలు చాలా మంది వచ్చారు. వాళ్ళకి వస్తే మస్తు ఎంటర్టైన్ అవుతుంది అండ్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఈ మెషిన్ దేనికి యూజ్ చేస్తారో తెలియదు. పెస్టిసైడ్స్ వేస్తాం. సో ఇక్కడైతే మనం పెస్టిసైడ్ స్ప్రే చేస్తాం కదా, అవి అయితే ఉన్నాయి. ప్రైస్ చూడొచ్చు. వీటి ప్రైస్ వచ్చి 11,000 అంట. నాకైతే హ్యూజ్ అని అనిపిస్తుంది, బట్ ఇవి చాలా హై అనిపిస్తుంది. అసలు చాలా మంది రైతులు వచ్చి చూసి సో ఈ స్టాల్ దగ్గర అయితే చాలా మంది కొంటున్నారు. వీళ్ళు చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు డైలీ యూస్ చేసే, రైతుకు అయితే చాలా యూజ్ అవుతాయి. సో ఇదైతే స్ప్రేయర్ అనమాట, ఇది బ్యాటరీతో రన్ అవుతుంది. ప్రైస్ వచ్చి అరౌండ్ 3,500 ఉంది. ఆఫర్ ప్రైస్ అంట. ఒక 10 లీటర్స్ పడుతుంది దాంట్లో. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి డైలీ. చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదైతే మిల్క్ తీసే మిషన్ అనమాట. మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం. ఎవరైతే డైరీస్ మెయింటైన్ చేస్తారో ఇవి ఎక్కువగా డైరీస్ ఉంటాయి కదా, ఎవరైతే డైరీస్ ఉంటాయో వాళ్ళు యూజ్ చేస్తారు. 2,000 అంట దీని ప్రైస్. ప్రైస్ వచ్చి అరౌండ్ 37,000 అని చెప్పారు. అదైతే నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. అంటే మనకు తెలియదు, ఐడియా లేదు. చిన్నపిల్లలు కూడా మంచిగా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ కదా, సో చాలా మంది అయితే వచ్చారు. ఇదైతే ఈ మిషన్ అయితే అక్కడ చూసారా మీరు? సేమ్ రోటావేటర్లో ఉంది కింద. ఇవి సో ఇక్కడైతే గ్రాస్ కటింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి, వెరైటీ టైప్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఎక్కువగా డైరీస్ ఉంటాయి కదా, మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు యూస్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉంటుంది. అన్ని డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ ఇది కూడా పెట్టారు. సో ఈ సూచి వెహికల్ అనమాట. ఇది ఎందుకు పెట్టారంటే దీన్ని ఫార్మింగ్ లో ఎక్కువగా యూస్ చేస్తారు. ఇక్కడ కూడా యూస్ చేస్తారు. అంటే ఫారిన్ కంట్రీస్ లో మీరు మూవీస్ లో చూస్తుంటారు, ఎక్కువగా దీన్ని యూస్ చేస్తారు. బ్యాక్ లో మనం ఏమైనా మెటీరియల్స్ కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. హార్వెస్ట్ యూస్ చేస్తారు. చాలా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఆ వెహికల్. ఇక్కడ కూడా హార్వెస్టింగ్ మెషిన్ అయితే ఉంది. చాలా టైప్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ప్రతి ఒక్కరిలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక్కడ కూడా. సో మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాం కదా, ఇవి కూడా స్ప్రేయింగ్ మెషిన్స్ అన్నమాట. పెస్టిసైడ్ స్ప్రేయింగ్ మెషిన్స్. ఇవి బాడీ పార్ట్ అయితే చాలా అరౌండ్ 250 లీటర్స్ అలా పడుతుందేమో. ఇటువంటివి ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదైతే వేరే మిషన్ అనమాట, సేమ్ యూజ్ పర్పస్. ఇటు ప్రైస్ అయితే డిస్ప్లే చేయట్లేదు, కాకపోతే చూపించేవాడిని మీకు. అయితే ఒక డిఫరెంట్ మిషన్ అయితే ఉంది. దీని యూజెస్ వచ్చి సో ఇదైతే మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చంట. ఇక్కడ ఉంది చూడండి, వీటన్నిటికీ మీకు అంతా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క మిషన్స్తో ఇవన్నీ చేస్తారు. ఇదైతే డిఫరెంట్గా ఉంది మిషన్ అయితే. ఇక్కడ ఒక వీడియోలో కూడా దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తున్నారు. సూపర్ కదా, ఇదైతే బాగా నచ్చింది. అంటే మనం వెళ్ళి అడగొచ్చు మిషన్ పర్పస్ ఏంటి అని చెప్పి, బట్ ఇలా ప్రతి ఒక్క వీడియో అంటే ప్రతి ఒక్క ఐటెం దగ్గర చాలా టైం తీసుకుంటుందని నేను జస్ట్ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను మీకు. వీళ్ళు స్టాల్ పెట్టారు. సో మట్టి పాత్రలు. సో ఇక్కడైతే కుకింగ్ యూటిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ మనం మోస్ట్లీ స్టీల్ యూస్ చేస్తాం కదా కుకింగ్ కోసం. సో ఇక్కడైతే మట్టితో చేశారు, మట్టితో. అండ్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వుడ్తో చేసిన బ్రషెస్ ఉన్నాయి, హోమ్ ఉంది, దువ్వెన ఉంది, సోప్స్ కూడా ఉన్నాయి వాళ్ళు మేడ్ చేసినవి అనుకుంటారు. అండ్ బాటిల్స్ ఉన్నాయి. అర్జెంట్గా తాగాలి. చాలా ప్రైజెస్ అయితే. సో ఇదైతే స్ప్రేయింగ్ మెషిన్ అనమాట. ఇది చాలా లెంత్ ఉంది దీన్ని హ్యాండ్స్ అయితే. అసలు
ఓకే, పెస్టిసైడ్ స్ప్రేయర్ అని అరౌండ్ చాలా 25 నాజిల్స్ వరకు అయితే ఉంది ఇది. అటు సైడ్ కూడా ఎవరైతే హ్యూజ్ అమౌంట్ లో ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకి అయితే డెఫినెట్లీ యూజ్ అవుతుంది. తక్కువ టైంలో స్ప్రే చేసేయచ్చు. ఒకేసారి 10 to 15 ఒకసారి చూద్దాం ఎన్ని నాజిల్స్ ఉన్నాయి. 1 2 3 4 7 8 9 10 ఇక పక్కనే ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఫుడ్ కోర్ట్కి వచ్చాము. అయితే చాలా జనం ఉన్నారు, ఏముంది చూద్దాం. సో సో నాకైతే ఒక ఫ్రూట్ అయితే తీసుకుందాం అనిపించింది. అందుకని వెళ్ళి ఒక ఫ్రూట్ కి టోకెన్ తీసుకొని ఫుడ్ కోర్ట్ ఉంది, 30 రూపీస్ అయితే అయింది. జ్యూస్ తీసుకుందాం. 30 రూపీస్ అంట. అండ్ నేనైతే గ్రేప్ జ్యూస్ అయితే ఒకటి చెప్పాను. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది నాకు. వీళ్ళైతే ఐస్ ఏం వేయలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే డిఫరెంట్ వెరైటీస్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా హనీ బీస్. ఇంత ఇంత పెద్ద హనీ బీస్ ఫస్ట్ టైం నేను చూడడం. చాలా లావు ఉన్నాయి అవి. సో ఇక్కడ నుంచి హనీ స్టాల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద. చిన్న చిన్న చూసాను కానీ అయితే ఇంత పెద్ద పెద్దవి అయితే చూడలేదు. ఫస్ట్ టైం ఇది. సో ఇవైతే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా ఏమున్నాయో ఇక్కడ. ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి, ఇక్కడైతే డ్రై లడ్డు డ్రై ఫ్రూట్స్ తో చేసినవి. పక్కనే హనీస్ అయితే ఉన్నాయి. అండ్ హనీస్ డెఫినెట్లీ ఇవి కాస్ట్లీ ఉంటాయి ఎందుకంటే న్యాచురల్ గా వస్తుంది కదా. ఉండదు ఇవి, బట్ చాలా హెల్తీ అన్నమాట. అండ్ ఇక్కడైతే వెజిటేబుల్ సీడ్స్ అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈచ్ ప్యాకెట్ వచ్చి అరౌండ్ 20 రూపీస్ అని తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ దేశీ వెరైటీస్ అంట. దేశీ వెరైటీస్ ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. సో ఎవరికైనా కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి. ఆన్లైన్లో కూడా తక్కువ దొరుకుతాయి అనుకుంటా. చాలా వరకు అన్ని దేశీ రకాలే. సూపర్ కదా. సో ఇవన్నీ హనీ బాటిల్సే ఉన్నాయి ఇక్కడ పక్కనే. ఈ సెక్షన్ అంతా అదే అనుకుంటా. ఇవైతే బ్యాగ్స్ అన్నమాట. మనం అపార్ట్మెంట్స్ పైన ఏమైనా గార్డెనింగ్ చేసుకోవాలంటే ఈ కవర్స్ అయితే యూజ్ చేస్తారు. జస్ట్ దానిలో మట్టి పోసుకొని మొక్క నాటుకోవడమే. బ్యాగ్స్ సో బ్యాగ్స్ ఉన్నాయి. ఇవైతే చాలా బాగుంటాయి. ఎక్కువ ఎక్కువ రోజులు కూడా వస్తుంది అనుకుంటా. ఇది ప్లాస్టికే కదా, సో ఎక్కువ రోజులు కూడా వస్తుంది మనకి. ఈ పక్కనే అయితే కుకింగ్ ఆయిల్స్ అయితే అమ్ముతున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్. అండ్ ఆ ఆయిల్ వచ్చి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. సో యాక్చువల్లీ మనం యూజ్ చేయాల్సింది అవే, బట్ చాలా మంది ఓట్ చేయలేక మనం నార్మల్ ఆయిల్స్ యూజ్ చేస్తాం. బట్ హెల్దీ ఆయిల్స్ యూజ్ చేయడం చాలా బెటర్. అండ్ పక్కనే అయితే సేమ్ డిఫరెంట్ సీడ్స్ అయితే ఉన్నాయి మన వెజిటేబుల్స్వి. ఉంది. సో ఈ వుడ్ తో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ స్టాల్ దగ్గర అయితే సోప్స్ ఉన్నాయి, సేమ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్ కానీ ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. వీటిని భలే అరేంజ్ చేశారు ఆ చిన్న చిన్న బుట్టల్లో పెట్టి అయితే. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ హెర్బల్ షాంపూ అంట, న్యాచురల్ అనుకుంటూ. సో పక్కన ఒక పెద్ద ఆయన అయితే ఇవి అమ్ముతున్నారు. వాటి ఎందుకు వాడతారు తెలియదు, బట్ అడిగితే ఆ కనిపించేది అయితే మన బ్రషెస్ కానీ పేస్ట్ కానీ పెట్టుకోవడానికి యూస్ చేయవచ్చు అని చెప్పాడు ఆయన. ఇవి మనం ఇంక ఇవైతే మనం ఇంట్లో తీసుకుంటాం. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి ఈ స్టాల్ దగ్గర కూడా. సో పీపుల్ ఎలా అంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందంటే లైక్ న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్కి సెట్ అవ్వదు ఫ్యూచర్లో. ఎందుకంటే చాలా డిసీజెస్ అయితే డెఫినెట్లీ ఫేస్ చేస్తాం. ఇప్పుడే చాలా మంది డయాబెటీస్తో అండ్ డిఫరెంట్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తాం. బాగున్నారండి.
ఏమని మీరు ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో చూస్తుంటారు, వీళ్ళది వచ్చి ఫార్మర్ ప్రోడక్ట్ అన్నమాట. సో వీళ్ళైతే మిర్చి రిలేటెడ్ థింగ్స్ అనేది చూపిస్తున్నారు పీపుల్కి. నిజంగా ఆమె నుంచి చాలా మంది నేర్చుకోవాలి, ఎందుకంటే ఒక ఫార్మర్గా తన లైఫ్ స్టార్ట్ చేసి, అంటే పండించిన పంటని మనమే ప్రాసెస్ చేసి పీపుల్ దగ్గరికి చేర్చే వరకు, వెబ్సైట్ ఉంటుంది అంటే మధ్యలో ఎవరు బ్రోకరేజ్ లేకుండా ఒకసారి చేస్తే చూడండి. అప్పుడే రైతుకు అనేది కొంచెం న్యాయం అనేది జరుగుతుంది. సో ఆమె అయితే తన ఓన్ ప్రోడక్ట్స్ ని డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ లో పెడతారు, అండ్ పీపుల్ కూడా మంచి పర్చేస్ చేస్తారు, మంచి క్వాలిటీ. సో అక్కడైతే చూడండి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తెగ యూస్ చేసిన కొంటున్నారు. ఆయిల్స్ అయితే మనం చాలా నిజంగా తగ్గించాలి. చాలా హెల్త్ కి అయితే చాలా మంచిది. సో ఇక్కడ దవా చాయ్ వాళ్ళకి ఒక స్టాల్ పెట్టారు వీళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే మన నార్మల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా టీ రిలేటెడ్, చాయ్ అవన్నీ ప్రోడక్ట్ని అయితే మిక్స్ చేసి ప్రోడక్ట్ అంటే క్రియేట్ చేశారంట. అయితే శాంపిల్స్ అయితే ఇస్తున్నారు, తాగండి అని చెప్పేసి. అయితే మంచి నేను కూడా తీసుకున్నాను, మంచి ఘాటుగా ఉంది అదైతే. సో న్యాచురల్ థింగ్స్ తో చేశారు కాబట్టి హెల్తీగానే ఉంటుంది. మనం కరంగలి మాల అంటాం కదా, 1100 అంట. సో ఇదైతే ఇక్కడ ఉంది. ప్రైస్ వచ్చి 900 ఒకటి, 1100 ఒకటి ఉందని చెప్పారు. సో సెలబ్రిటీస్ అయితే రీసెంట్లీ మనం చూస్తూ ఉంటాం రీల్స్ లో కూడా చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది. ఇది వేసుకుంటే ఏమంటే పాజిటివిటీ ఉంటుంది అని చెప్పేసి నమ్ముతారు. చాలామంది హీరోలు కూడా యూస్ చేస్తారు. ఇంకా డిఫరెంట్ సీడ్స్ అయితే అమ్ముతున్నారు. ఇవన్నీ చాలా వరకు అన్ని దేశ రకాలే అమ్ముతున్నారు. అంటే మనకు బయట దొరకవు, చాలా తక్కువ దొరుకుతాయి. ఇక్కడ ఇక్కడైతే న్యాచురల్ చికెన్ ఫామ్ అని స్టాల్ ఒకటి కనిపించింది. ఇక్కడ చూస్తే చిన్న చిన్న చికెన్స్ కూడా ఉన్నాయి. చూసారా కోడి పిల్లలు. సో ఇవైతే నాటు చికెన్స్ అంట. ప్లస్ మేము 1,00,000 2 లక్షలు వేస్తాం కాబట్టి ఫామ్ వచ్చేసి కీసర్ దగ్గర అండి. కీసర్ ఎగ్జిట్ 8 ఉంది, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 8 అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్. ఇది నాటుకోళ్ళు అండి. వీళ్ళైతే ఎగ్స్ అండ్ చికెన్స్ కూడా రెండు ప్రొవైడ్ చేస్తారంట కావాలంటే. క్యూట్ క్యూట్ గా బాగున్నాయి కదా. ట్రై చేద్దామని నంబర్ అంటే ఇది ఎగ్సా లేకపోతే ఇది 1 ఇయర్లో ఓవరాల్గా మీకు 150 to 180 ఎగ్స్ పెడతాయి. నిద్రపోతుంది ఇదైతే. తీసుకొచ్చారు 3 నెంబర్స్, ఇది నా నెంబర్. కోరుతుంది వచ్చి ఎంత ఇది చెక్ వచ్చేసి డే ఓల్డ్స్ 30 రూపీస్ పడుతుంది. ఇక్కడ వీళ్ళు బయోచార్ అని చెప్పేసి ఒక స్టాల్ అయితే పెట్టారు. ఇదైతే నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ లో అయితే. సో ఇదైతే కోల్ అన్నమాట. వీళ్ళు నార్మల్ కోల్ ని మనం యూరియా అవి యూజ్ చేస్తాం కదా, అందులో యూజ్ చేసుకొని ఫార్మింగ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయని వీళ్ళు చెప్తున్నారు. ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను. యాక్చువల్గా ఒక 40 acres పామ్ ఆయిల్ ఉంది. మీరు చూడొచ్చు ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. ఇది నార్మల్ కోల్ లాగానే ఉంది చూడడానికి. ఎలా ఉంది సేల్ ఎలా ఉంది? People who know it are taking it till now. ఇక్కడైతే ఆర్యన్ సోలార్ వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు. నార్మల్గా మనం పొలం వేస్తాం కదా, అక్కడ జంతువులు కానీ అవి చెడగొడుతూ ఉంటాయి కదా, వాటిని సోలార్ ద్వారా వైర్స్ అయితే పొలం చుట్టూ పెట్టేసి ఇది అవి వచ్చినప్పుడు షాక్ కొట్టేటట్టు అరేంజ్ చేస్తారు. ఇదైతే ప్రజెంట్ నేను చాలా చోట్ల చూసాను, యూజ్ చేస్తున్నారు రైతులు కూడా. ఇదైతే కేబుల్ అది. ఇవన్నీ జామున్ జ్యూసెస్ అన్నమాట. సో మనం రీసెంట్ డేస్ లో ఎక్కువగా వింటున్నాం, ఇది చాలా హెల్తీ అని చెప్పేసి ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. బ్లాక్ రైస్ అయితే స్టాల్ పెట్టారు.
ఇక్కడైతే డిఫరెంట్ సీడ్స్ అయితే ఉన్నాయి, ఫ్లవర్స్, వెజిటేబుల్స్. సో ఇంట్లో వాళ్ళు ఎక్కువ అడుగుతారని చెప్పి ఫ్లవర్ది అయితే ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సీడ్స్ అయితే ఉన్నాయి. ఇవి వీళ్ళు డైరెక్ట్ ఫ్రూట్ తెచ్చి పెట్టేశారు, చూపిస్తున్నారు ఇవి ఇలా వస్తాయి అని చెప్పి. ఆ సీడ్స్ అయితే అమ్ముతున్నారు. సో ఈ ప్యాకేజ్ వచ్చి అరౌండ్ 50 ప్యాకెట్స్ ఏమి ఉంటాయంట, 500 రూపీస్ అంటున్నారు. ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయంట దానిలో. ఇవైతే చాలా లావు ఉన్నాయి అసలు బనానాస్ అయితే. పక్కనే ఉన్నాయి కదా అవి బనానా రూట్స్ అన్నమాట, వాటిని కూడా అమ్ముతున్నారు. ఒక్కటి వచ్చి 100 రూపీస్ అంట. చాలా మంది కొనుక్కెళ్తున్నారు కూడా. మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా దొరికేవి ఇవి, ఇప్పుడైతే చాలా తక్కువ చూస్తున్నాం విలేజ్లో అయితే. నేనైతే ఒకటి తీసుకున్నాను, ఇది చూడాలి మా అమ్మ ఎంత తిరుగుతుందో, ఎందుకంటే తీసుకున్నాను అని చెప్పేసి. అయితే స్టోర్ చేస్తాయి. ఎలా అయితే నార్మల్గా మన బ్యాంక్స్ అయితే మనీ ఎలా అయితే సేవ్ చేస్తాయో, ఆ బ్యాంక్స్ అనేవి సీడ్స్ అనేది సేవ్ చేస్తాయి అనమాట ఫ్యూచర్ కోసం. చాలా స్టాల్స్ అయితే సో ఏదైనా వరల్డ్ వార్ వచ్చి అంతా డిస్టర్బ్ అయిపోయినా కూడా, సో నెక్స్ట్ బ్రతకడానికి కావాలి కదా, సో ఆ సీడ్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో ఛానల్స్ అయితే డిఫరెంట్ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటున్నాయి. పీపుల్ అయితే చాలా మంది వచ్చారు, చాలా రద్దీగా అయితే అనిపిస్తుంది. సో ఈ స్టాల్ వాళ్ళు అయితే ఒక ఏదో 2 క్వశ్చన్స్ ఇస్తారంట ఒక పేపర్ మీద, అవి ఆన్సర్ చేస్తే ఫ్రీగా గిఫ్ట్ ఇస్తారని చెప్తున్నారు. చాలా పీపుల్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళైతే ఇవైతే వాటర్ స్ప్రేస్ అనమాట. ఇవి నార్మల్గా యానిమల్స్కి సమ్మర్లో పెడతారు అన్నట్టు. ఇవి పెట్టడం వల్ల ఏమంటే హ్యూమిడిటీ తగ్గి ఆ, చాలా వాటికి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇదైతే నేను రీసెంట్గా రీల్స్లో అయితే చూసాను. సో ఇక్కడైతే ఇది ఆ, ఈ మిషన్ అయితే చిన్న ట్రాక్టర్ టైప్లో ఉంది. ఇది ఎక్కడైతే మనం దీన్ని డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు అంట. అక్కడైతే మనం హ్యూమన్స్ వెళ్ళలేమో అలాంటి ప్లేస్లో మొత్తం కటింగ్కి యూజ్ చేసుకోవచ్చు అంట. వీళ్ళే ఇక్కడ కావేరీ వాళ్ళు అయితే స్టాల్ పెట్టారు. కావేరీ అంటే వీళ్ళు మ్యాక్సిమం కార్న్ సీడ్స్ అయితే అమ్ముతారు, మొక్కజొన్నవి. సో అక్కడ ఎవరో ఆయన తెలియదు కానీ చాలా మంది సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడైతే డ్రోన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి 5 లీటర్స్ అనుకుంటాను. సో ఇప్పుడు టెక్నాలజీ అయితే చాలా అడ్వాన్స్ ఉంది కానీ ఆ ప్రైస్ కూడా అంతే ఉంటుంది.
సో ఇది వచ్చి 22,000 ఎంఏహెచ్ బ్యాటరీ. సో ఇప్పుడు రైతుకు ఉన్న ఆదాయానికి ఇలాంటివి పర్చేస్ చేసి యూజ్ చేయడం అంటే చాలా కష్టం నిజంగా. కొంతమంది మాత్రమే కొనగలరు. ఇది ఫీడ్ బజార్ అనమాట. పశువుల దాణా ఉండవు కదా, అవైతే అమ్ముతున్నారు. సో ఇక్కడ కూడా డ్రోన్ స్టాల్ అనమాట అది. సో ఇది వచ్చి 22,000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇది ఒక 10 ఎకరాస్ వస్తుందంట, అతను చెప్తున్నాడు పక్కన. వీటినైతే మా విలేజ్ లో కూడా యూజ్ చేస్తున్నారు. పాసిబుల్ నేనైతే అనుకుంటలేదు. అంటే మీరు ఒక యువరైతుగా మీ స్థాయిలో మీ జిల్లా మీ గ్రామ వ్యవసాయం బాగుపడాలంటే, మీ ఊరు వ్యవసాయం బాగుపడాలంటే ఏం చేస్తే బాగుపడుతుంది? గ్రామ వ్యవసాయం బాగుపడాలంటే, గ్రామాలు బాగుపడాలి, పల్లె బతుకులు బాగుపడాలంటే మీరు మీ స్థాయిలో ఏం చెప్తారు? ఆ స్థాయిలో ఇక్కడ నుంచి అయితే నర్సరీ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక్కొక్కటి. సో ఇవన్నీ గార్డెనింగ్ యూజ్ అవుతాయి, లైక్ షో వేస్. ఇక్కడ సప్తగిరి నర్సరీ అయితే పెట్టారు. ఇవి నార్మల్గా మన మ్యాంగో ట్రీస్ కానీ గువా ట్రీస్ కానీ ఉన్నాయి. ఇటు పక్కనే బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ అయితే ఉంది. ఇందులో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఇది వచ్చి ఆవకాడో ట్రీ అంట. ఇది ఇండియాలో చాలా తక్కువ యూజ్ చేస్తారు. నేను ఒక 4-5 టైమ్స్ తిన్నాను, చాలా బాగుంటుంది అది. సో ఇక్కడైతే ఇది లొకాయత్ అంట. ఇదైతే నేను ఎప్పుడు తినలేదు. సో ఇది వచ్చి ప్లాంట్ అనమాట. దానిలో అంటే ఇది మిరియాల ట్రీ అంట, సారీ ప్లాంట్. ఇది తమలపాకు ట్రీ కదా. ఓకే, రెండు ఒకటే. ఓకే, ఇవి బిర్యానీ ఆకులు అంట. సో ఇది వచ్చి ప్లాంట్ దాన్ని ఒకటి పెంచుకుంటే కాదు, డైలీ బిర్యానీ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి పైనాపిల్ ట్రీ అనమాట. ఇక్కడైతే లవంగాల ట్రీ అయితే ఉంది. అండ్ ఇది వచ్చి లవంగం ట్రీ అంట.
సో ఇది ప్లాంట్. మనం కరోనా టైంలో వైరస్ చూసాం కదా, సో సేమ్ అలానే ఉంది ఫ్రూట్ వచ్చి. దాని ప్లాంట్ వచ్చి ఇది అనమాట. సో మనం రైతుబడి ఛానల్లో చూస్తుంటాం ఇవన్నీ. సో ఇదంతా ఆర్గనైజ్ చేస్తుంది ఈయనే అనుకుంటా. సో ఇక్కడ గ్రీన్లాండ్ వాళ్ళు అయితే ఆర్గానిక్ ఎరువులు అయితే ఉన్నాయి ఇక్కడ, అందరు చూస్తున్నారు. అయితే పెస్టిసైడ్ అనుకుంటా న్యాచురల్. కొంతమంది కొనుక్కుంటున్నారు కూడా. ఇదైతే భలే డెకరేట్ చేశారు ఇది హౌస్. సో ఈయన వచ్చి విజయరామ్ గారు అనమాట. ఈయన కూడా ఫార్మింగ్ రిలేటెడ్ చెప్తూ ఉంటారు, అందరిని గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఎవరో ర్యాండమ్ గా ఏదో అడుగుతున్నారు, చాలా పీస్ఫుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నాడు అనమాట. చాలా మంచిగా అనిపించింది. గ్రేట్ పర్సనాలిటీ. ఇక్కడైతే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్. స్నేహ నర్సరీ అంట వీళ్ళ స్టాల్. సో ఇదైతే ఎగ్జిట్ అనమాట. ఇది అగ్రి షో టూర్ అనమాట. టూర్ దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఎవరైతే మీ చూడరో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా చూస్తారు. సో ఇక్కడ నుంచి మన రూమ్కి అయితే స్టార్ట్ అవుదాం. సో అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ట్రాఫిక్లో ఈవినింగ్ 5 తర్వాత అంటే దూరం తీరిపోతుంది. సో ఓకే దెన్ బాయ్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు నాగరాజ్ బ్లాగ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.